ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఇన్స్టాలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కానీ లేకపోతే అమ్మాయిలు కానీ ఏఐ పక్కన పెడదాం. ఏఐ వచ్చిన తర్వాత వీళ్ళు చెడ్డదోవలు చేస్తున్నారు, రాంగ్ థింగ్స్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే కొంతమంది హీరోయిన్స్ కావచ్చు, అప్కమింగ్ హీరోయిన్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, రకరకాల అందమైన అమ్మాయిలు కావచ్చు, వీళ్ళు అర్ధనగ్న ప్రదర్శనలతో కొన్ని దారుణమైన వీడియోలు మనం ఎందుకు చూస్తున్నామంటే స్క్రోల్ వెళ్తున్నప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం. అవి మనం చూడటం పద్ధతి కానీ చూస్తూ ఉంటాం. అసలు కొంతమంది బాలీవుడ్లో హీరోయిన్స్ ఓన్లీ వ్యూస్ వచ్చినాయి అంటే వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంటుంది. 1,00,000 వ్యూస్, 1,00,000 సబ్స్క్రైబర్ దాటారనుకోండి, ఫాలోవర్స్ దాటిన వాళ్ళకి మార్కెటింగ్ ఏదో ఒకటి వస్తుంది, బ్రాండింగ్ ఏదో ఒకటి వస్తుంది. దానివల్ల రకరకాల వాళ్ళు బీచ్ ఒడ్లకి వెళ్ళి ఆ బట్టలన్నీ తీసేసి రకరకాల చెత్త చండాలం మీరు అన్నట్టు అన్నీ వేస్తుంది. ఇప్పుడున్న కొంతమంది వరకు ఎంజాయ్ చేయొచ్చేమో కానీ మిగతా లేడీస్ కూడా ఇబ్బంది పడేంత వీడియోలు కూడా వస్తాయి. దాన్ని మీరు అన్నట్టు యాజమాన్యం అరికట్టాలా లేకపోతే ఎవరు అరికట్టాలి? పని చేసేవాళ్ళు కూడా కొద్ది గొప్ప ఇంగిత జ్ఞానం ఉండాలి. కొంచెమన్నా ఆడవాళ్ళు కొన్ని అందరినీ అంటలేదు, కొంతవరకు మోడల్స్ ఎవరైతే ఫస్ట్ చెప్పిన వాళ్ళు కూడా మరీ దారుణమైన కాస్ట్యూమ్స్తో రీల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? యాక్చువల్గా తప్పే. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు మన భారతదేశం కానివ్వండి, ఇక్కడ మనకి ఏదైతే హిందూ సాంప్రదాయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకంటూ కొన్ని పద్ధతులు ఇవన్నీ ఉండేవి. అంటే కొన్ని బౌండరీస్ ఉండేది. అంటే మన కుటుంబము, సమాజము, ఇట్లా కొంచెం సిగ్గు, మొక్కమాటాలు, ఇట్లాంటివి మన బౌండరీస్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ దాటేస్తున్నారు. లేదు అంటే మనం జనరల్గా ఒక అమ్మాయి అంటే బట్టలు వేసుకునే పద్ధతి అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటివి లేవు, బౌండరీస్ అంతా దాటేస్తున్నారు. సో నేనేమంటానంటే అదే చెప్తున్నాను, సెల్ఫ్గా ఫస్ట్ చేంజ్ రావాలి. వాళ్ళకి ఏంటంటే మనీ మేకింగ్ అదొక ఆనందం, వాళ్ళకి షోకేస్ అనేది మనీ మేకింగ్. ఇంతకు ముందు అంటే ఇవన్నీ చాలా గుట్టుగా ఉండేది. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చాలా పబ్లిక్గా అయిపోయింది. లేదు ఆ సంస్కారం కానివ్వండి, ఆ సిగ్గుతనం అనేది లేదు. సో అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనం అంటే చాలా బాధపడే విషయాలు ఇవన్నీ కూడా. సో ఎందుకు అంటే ఓకే ఇవన్నీ మీరు అన్నట్లు అబ్బాయిలు ఇవన్నీ చూడాలంటే కొన్ని వెబ్సైట్స్ ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు అవసరం లేదు. అదే నేను ఇంతకు మీకు చెప్తుంది, ఇప్పుడు అవసరం లేదు. మీరు ఇన్స్టా కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే సరిపోతుంది. లిటరలీ మీరు నమ్మరు, ఎప్పుడన్నా నేను ఇన్స్టా ఓపెన్ చేసి ఇట్లా స్క్రోల్ చేయాలి, మా ఫ్రెండ్స్ ఎవరైనా పోస్ట్ చేసి చూడాలన్నా కూడా నాకు భయం అనమాట. ఏం వస్తుంది అనేది భయం. పిల్లల పక్కన కూడా నేను కూర్చొని ఓపెన్ చేయలేని పరిస్థితి. సో ఇంత అంటే దీనికి ఎండ్ లేదా అంటే ఉంటుంది, బట్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం. లేదా ఇంతకి మించి కూడా ఉండొచ్చు, ఇది ఇంతకు మించి కూడా ఉండొచ్చు. ఎవరు గనక దీనికి బౌండరీస్ పెట్టకపోతే ఇంతకు మించి కూడా ఉండొచ్చు. గతంలో యూట్యూబ్లో అశ్లీల వీడియోలు కానీ తమ్నైల్స్ కానీ పెట్టేవాళ్ళు, ఫేక్ తమ్నైల్స్ పెట్టేవాళ్ళు, అశ్లీల వీడియోలు పెట్టేవాళ్ళు. గ్రాడ్యువల్గా యూట్యూబ్ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళంతా గైడ్ లైన్స్ ప్రకారం అవన్నీ క్లోజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కరెక్ట్గా ఉంటేనే తమ్నైల్, కరెక్ట్గా యూట్యూబ్లో తమ్నైల్స్ కానీ మిస్లీడింగ్ తమ్నైల్స్ ఉంటే వాళ్ళే ఊరుకోరు, రిపోర్ట్ కొట్టేస్తే చాలు. అటువంటిది సిస్టమ్ కంపల్సరీ ఇన్స్టాకి వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, లేకపోతే అంత పెద్ద ఆర్గనైజేషన్స్ పాడైపోతాయి. బట్ దీనికి ఇటువంటి వీడియోలు చేసినప్పుడు కానీ మనం రిపోర్ట్ కానీ కొట్టగలిగితే నిజంగా చాలా చాలా ఎఫెక్ట్ అండి. అది 10 మంది 20 మంది కానీ రిపోర్ట్ కొట్టగలిగితే ఇటువంటి వీడియోలు రాకుండా ఉంటాయి. యాక్చువల్గా రిపోర్ట్ కొట్టినా కూడా నాకు తెలిసి కొన్ని అట్లాగే ఉండిపోతాయి. బట్ ఫేస్బుక్లో ఉండేది ఇంతకు ముందు. నేను యాక్చువల్గా చెప్పాలంటే మంచి పేజెస్ కూడా పోయినాయి ఉన్నాయి. ఓకే, అలాంటి చెత్త పేజెస్ మాత్రం హ్యాపీగా రన్ చేసుకుని ఉంటాయి. అసలు ఇది ఎట్లా అంటే మీనింగ్లెస్. నేను అదే చెప్తుంది, ఏదైతే ఈ సోషల్ మీడియా సంస్థలు ఉన్నారో దే హ్యావ్ టు చేంజ్ ఫస్ట్. వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర నుంచి మారాలి. సో మంచి టెక్నాలజీని మంచిగా వాడుకోవాలి. అంటే మనీ మేకింగ్ వాడుకోవచ్చు, బట్ కానీ ఇట్లాగా దుర్భాషల్లో కానీ వేరే వాళ్ళని ఇచ్చేయటం కానీ ఇలా బ్యాడ్ లాంగ్వేజ్ అంటే టేక్స్ టైం. వాళ్ళైనా సరే ఏదో ఒకటి యాక్ట్ అవ్వాలి, లేదు మీరు అన్నట్లు లా ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి. ఎవరో ఒకళ్ళు దానికంటూ ఒకళ్ళు డెడికేటెడ్గా పనిచేయాలి. ఇండివిజువల్స్ చేయలేకపోవచ్చు, బట్ డెడికేటెడ్గా దీనికి ఒక సంస్థలు ఉండాలి. సో అండ్ రెండోది నేను ఇండివిజువల్ కూడా చెప్పేది ఏంటి అంటే ఎవ్రీబడి టైం అనేది కొంచెం రిస్ట్రిక్షన్ ఉండాలి. ఈ యాక్చువల్గా ఏంటంటే సోషల్ మీడియా డీటాక్స్ అనేది అంటే డిజిటల్ డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దాని మీద కూడా అవేర్నెస్ అనేది పెంచాలి. సో లేదు అంటే కనుక మెంటల్గా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మీరు చూస్తే చిన్న టైం రాగానే వెంటనే ఫోన్లు తీసి చూసేస్తూ ఉంటారు, రీల్స్లోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఇట్ వాస్ లైక్ అంటే తెలియట్లేదు ఎవరికి కూడా. వాళ్ళు కూడా రిలీజ్ చేసేవాళ్ళు కూడా జనాలు చూడడానికి ఏమేమి చేయాలా అని క్రేజీ థాట్స్లోకి వెళ్ళిపోతున్నారు.
ప్రాంక్స్ అంటారు, చెప్తున్నా కదా అసలుకి. అంటే ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కావట్లేదు, ఏం టాపిక్స్ మాట్లాడతారో వాళ్ళకే తెలియట్లేదు. ఇప్పుడు మనం కొంతమంది చూస్తాం కదా, ఒక మనిషిని క్రిటిసైజ్ చేయటం కానీ ఇన్సల్ట్ చేయటంలో కానీ నిజం చెప్పాలంటే డిజిటల్ కానివ్వండి, మేబీ సమ్ ఛానల్స్ కానివ్వండి ఫస్ట్ ఉంటాయి. బట్ మంచి పనులు ఎందుకు చూపించట్లేదు అంటే మేబీ వాళ్ళ మంచి పనులు మీరు హరిత గారు మంచి పనులు చేశారని చూస్తారు ఎవరన్నా? అదే కదా, అదే ప్రాబ్లం అవుతుంది. సో నేనేమంటానంటే వాళ్ళని కూడా కంప్లీట్గా ఎందుకు బ్లేమ్ చేయలేమంటే జనాలకు కావాల్సింది ఏంటి అంటే నెగిటివిటీ. ఆ క్యూరియాసిటీ కోసం కూడా వీళ్ళు అట్లా తయారవుతున్నారు. సో ఇక్కడ మారాల్సింది చాలా ఉంది, వ్యాస్ట్ ఉంది. చూసేవాళ్ళు మారాలి, చేసేవాళ్ళు మారాలి. అప్పుడు కానీ ఎంతో కొంత మార్పు రాదు. కాదు నేనేమన్నానంటే ఎందుకు అంత మనం అంతా కూడా అనాగరికంగా ఎట్లా వెళ్ళిపోతుంది అంటే వేరేకి వెళ్ళిపోతుంది. చిన్న జీవితం, సో ఈరోజు పుట్టామా రేపు పోతామా ఎట్లా ఉంటామనేది తెలియదు. ఉన్నంత వరకు చాలా క్వాలిటీ లైఫ్ హ్యాపీగా బతుకమంటున్నాం. వీళ్ళెవరిని కూడా టెక్నాలజీ వాడొద్దంట్లా, వీడియోస్ చేయొద్దంట్లా. నేనేమన్నా అంటే ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా ఇట్లాంటి భాష వేరే రకంగా అంటే ఎంతో కొంత మన సంస్కృతికి గౌరవం ఇచ్చి ఇంకా బౌండరీస్, ఆ సిగ్గు, ఆ ఏదైనా పద్ధతిగా కొంతవరకు బౌండరీస్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఈరోజు రేపు ప్రాబ్లం ఏంటంటే లవ్, లస్ట్ ఈ రెండు కూడా ఎక్స్ట్రీమ్ అయిపోయినాయి. అంటే ఇవన్నీ లేవంటే పురాణాల నుంచి ఉంటాయి. బట్ ఎంతో కొంత బౌండరీస్, నేను చెప్పేది ఏంటంటే భయం, బాధ్యత అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ మధ్య న్యూస్లో మ్యాక్సిమం కూడా మర్డర్స్ జరుగుతున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి. మేబీ డిజిటల్ మీడియా ఉండబట్టి, ఇంతకుముందు తక్కువ కాబట్టి మేబీ తెలియపోవచ్చేమో కానీ బట్ మేబీ ఎక్కువ వస్తున్నాయి. అంటే అబ్బాయిలు అమ్మాయిలను చంపుతారు, అమ్మాయిలు అబ్బాయిలను చంపుతారు. ఇట్ ఈస్ నాట్ జెండర్ బేస్డ్ ఏం లేదు, కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ ద లస్ట్. అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం, ఎంత అనాగరికంగా వెళ్ళిపోతున్నాం అంటే వెరీ క్రూయల్ మెంటాలిటీ. సో ఈ ఏఐ వీడియోస్ చేసే వాళ్ళు కూడా అలాగా నేనేమంటున్నానంటే మెంటల్లీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్న వాళ్ళే చేస్తారండి, నార్మల్ వాళ్ళు చేయరు. ట్రస్ట్ మీ, సైకలాజికల్గా యూ టాక్ టు ఎనీ డాక్టర్, సైకలాజికల్గా మీరు ఎవరినైనా అడగండి, ఒక సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ అడగండి, మెంటల్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి పైశాచికమైన వీడియోస్ని తయారు చేస్తారు. దాంట్లో వాళ్ళకి ఒక ఆనందం పొందుతారు. సో దిస్ ఇస్ ఒక సైకోస్ చేయగలరు, ఒక నార్మల్ పర్సన్స్ చేయలేరు. సో కాబట్టి నేనేమంటున్నాను అంటే ఎయిదర్ ఎవరైతే చేస్తారో వాళ్ళని ప్రశ్నించుకోవాలి, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ వాళ్ళు చెక్ చేసుకోవాలి, లేదా ప్రతి కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. లేదు అంటే మాత్రం ఇది ఇట్లాగే పెరుగుతానే ఉంటుంది.